గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు మాజీ ప్రధాని దేవగౌడతో సీఎం కేసీఆర్ భేటీ. జాతీయ రాజకీయాలు, సామాజిక ఆర్థిక పరిస్థితులపై చర్చ. ప్రముఖ కంపెనీల సీఈఓలను ఆకట్టుకుంటున్న కేటీఆర్ విజన్. దావోస్ వేదికగా తెలంగాణకు వెలువెత్తుతున్న పెట్టుబడులు. పత్తి, కంది పంటల సాగుపై ప్రత్యేక దృష్టి. రైతులకు అవగాహన కల్పించడానికి సిద్ధమైన వ్యవసాయ శాఖ. రోజురోజుకు దారుణంగా మారుతున్న కాంగ్రెస్ పరిస్థితి. 5 నెలల్లో పార్టీని విడిన 5 సీనియర్ నేతలు. రాష్ట్రాలపై కేంద్రం ఆర్థిక యుద్ధం. బడ్జెట్ ఇతర అప్పులను రాష్ట్రాల మెడకు చుట్టే ప్రయత్నం. ఫైనల్ బెర్త్ కోసం రేపు కీలక పోరు. రాజస్థాన్తో తలపడనున్న బెంగళూరు. ఇక అప్డేట్ చూసి ఇవాళ సీఎం కేసీఆర్ సార్ బెంగళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధాని దేవగౌడతో పాటు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని కలవనున్నారు. జాతీయ రాజకీయాలతో పాటు ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై వారితో చర్చించనున్నారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సీఎం కేసీఆర్ ఇవాళ బెంగళూరులో పర్యటించనున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. జాతీయ రాజకీయాలు, దేశంలో నెలకొన్న సామాజిక ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత వైఖరి వంటి అంశాలపై వారితో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో సీఎం కేసీఆర్ సమావేశమై సుదీర్ఘంగా అనేక విషయాలపై చర్చించారు. అటు ప్రముఖ జర్నలిస్ట్ ప్రణయ్ రాయ్, వ్యవసాయ రంగ నిపుణుడు, ఆర్థికవేత్త అశోక్ గులాటీతో సమాలోచనలు జరిపారు. పంజాబ్ విత్తన తయారీ సంస్థలతోనూ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఇక తాజాగా దక్షిణాదిలో కీలక నేతలను సీఎం కలవనున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు వెళ్లనున్నారు. తిరిగి సాయంత్రానికి ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇక బెంగళూరులో సీఎం కేసీఆర్ స్వాగత ఫ్లెక్సీలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. సీఎం పర్యటన నేపథ్యంలో బెంగళూరు నగరంలోని ప్రధాన కూడళ్లలో కేసీఆర్ స్వాగత ఫ్లెక్సీలు వెలిశాయి. సీఎం కేసీఆర్, మాజీ ప్రధాని దేవగౌడ, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, షంబీపూర్ రాజు, ఎల్ రమణ, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, బాల్కసుమన్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఫోటోలతో దేశ్ కి నేత సీఎం కేసీఆర్ బెంగళూరు ఆప్కి హార్దిక స్వాగత్, దేశంలో విపక్ష పార్టీలను ఏకం చేసి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలుపెట్టనున్న సీఎం కేసీఆర్ కు స్వాగతం అంటూ తెలంగాణ సాయి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణపై పెట్టుబడుల వర్షం కురుస్తుంది. దేశ విదేశాల్లోని ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రెజెంటేషన్తో రాష్ట్రంలో తమ కంపెనీలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నాయి. అటు ఇప్పటికే హైదరాబాద్లో ఆఫీసులు తెరిచిన సంస్థలు కూడా మరింత ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుండడం విశేషం. దావోస్ లో మంత్రి కేటీఆర్ పేరు మార్మోగిపోతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడంలో ఆయన విజనరీ ప్రెజెంటేషన్ కు ప్రపంచంలోని టాప్ సీఈఓలు ముగ్ధులవుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు తెలంగాణ పారిశ్రామిక విధానం పట్ల ఆకర్షితమవుతున్నాయి. పలు సంస్థలు అక్కడికక్కడే ఒప్పందాలు చేసుకుంటున్నాయి. మరికొందరు పారిశ్రామికవేత్తలు తెలంగాణకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రోచే, సీరం వంటి దిగ్గజ ఫార్మా సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపించాయి. హెచ్సిఎల్ వంటి ఐటీ కంపెనీలు, బైజూస్ లాంటి విద్యా సంస్థలు మంత్రి కేటీఆర్తో చర్చించిన అనంతరం హైదరాబాద్పై దృష్టి పెట్టాయి. తాజాగా స్విట్జర్లాండ్కు చెందిన స్టాడ్లర్ రైలు సంస్థ ఏకంగా 1000 కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ స్థాపించనున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో రైలు కోచ్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు స్విట్జర్లాండ్ సంస్థ స్టాడ్లర్ రైలు ముందుకొచ్చింది.
2 ఏండ్లలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో స్టాడ్లర్ రైల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అన్సాడ్ బ్రోక్మెయ్, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సంస్థ ద్వారా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని మేధా సెర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాడ్లర్ రైల్ సంయుక్తంగా ఈ ఫ్యాక్టరీని స్థాపించనున్నాయి. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే రైల్ కోచ్లను భారత్తో పాటు ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఒప్పందానికి ముందు అన్సాడ్ బ్రోక్మెయ్ మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. తెలంగాణలోని అవకాశాలపై మంత్రి కేటీఆర్ వివరించడంతో భారత్లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు తెలంగాణను ఎంచుకున్నట్లు అన్సాడ్ బ్రోక్మెయ్ తెలిపారు. పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయ గమ్యస్థానమని తెలిపారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ముందుకొచ్చిన స్టాడ్లర్ రైల్ కంపెనీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో తయారయ్యే రైల్ కోచ్లను భారత్తో పాటు విదేశాలకు ఎగుమతి చేయాలన్న నిర్ణయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందన్న విషయం స్టాడ్లర్ నిర్ణయంతో మరోసారి నిరూపితమైందని స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో ఏర్పాటు చేయనున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ తమ కంపెనీకి అత్యంత ప్రాధాన్యమైందన్నారు అన్సాడ్ బ్రోక్మెయ్. ఇక్కడ పెట్టే పెట్టుబడి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కంపెనీ అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తమ సంస్థకు అందిస్తున్న సహకారంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షతో వ్యవహరించి ఆ ఫ్యాక్టరీని ఇతర రాష్ట్రాలకు మంజూరు చేసింది. అయినా తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల విధానాలకు మెచ్చి హైదరాబాద్లోని మేధా సర్వో సంస్థ ఇప్పటికే 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా కొండకల్లో రైల్ కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పింది. దేశంలోని అతిపెద్ద రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో ఒకటైన ఈ కర్మాగారం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రైల్ కోచులు, లోకోమోటివ్లు, ఇంటర్సిటీ ట్రైన్ సెట్స్, మెట్రో ట్రైన్స్, మోనో రైల్స్ ను తయారు చేసే ఈ ఫ్యాక్టరీ ఏటా 500 రైల్ కోచులు, 50 లోకోమోటివ్లను తయారు చేసే సామర్థ్యం ఉంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా మరో 1200 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కాగా ఇప్పుడు మేధా సెర్వోతో కలిసి 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్టాడ్లర్ ముందుకు వచ్చింది. ఇక ఎనర్జీ మేనేజ్మెంట్, ఆటోమేషన్ ఉత్పత్తుల తయారీ సంస్థ స్నైడర్ ఎలక్ట్రిక్ రాష్ట్రంలో మరో తయారీ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో భాగంగా మంత్రి కేటీఆర్తో కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్ రిమోండ్ సమావేశమై నూతన యూనిట్ ఏర్పాటు ప్రకటన చేశారు. ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న తమ యూనిట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఫ్యాక్టరీగా WEF లో అడ్వాన్స్డ్ లైట్ హౌస్ అవార్డును దక్కించుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలు సాఫీగా కొనసాగుతున్నాయన్న ఆయన రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల వాతావరణంపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో ఉన్న ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తమ కంపెనీ విస్తరణ ప్రణాళికల్ని ప్రకటిస్తున్నట్లు లిక్ రుమోండ్ వివరించారు. తెలంగాణను పెట్టుబడుల రాజధానిగా మార్చేందుకు తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. తమ ప్రయత్నంలో భాగంగా స్నైడర్ ఎలక్ట్రిక్ తమ తయారీ పరిశ్రమను విస్తరిస్తామని చెప్పడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కొత్త యూనిట్ వల్ల కొత్తగా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. తెలంగాణలో కార్యకలాపాలను విస్తరిస్తున్న స్నైడర్ కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అటు స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా తమ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. నెల క్రితమే హైదరాబాద్లో తమ ఉత్పత్తులను ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పుడు 2వ యూనిట్ను నెలకొల్పాలని నిర్ణయించింది. ఇందుకోసం రానున్న 2-3 ఏళ్లలో 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. దావోస్లో మంత్రి కేటీఆర్తో సమావేశమైన కంపెనీ ప్రతినిధులు ఈ అంశంపై చర్చించారు. భారత్లో తమ కంపెనీ విస్తరణకు తెలంగాణను ఎంచుకున్నట్లు తెలిపారు ఫెర్రింగ్ ఫార్మా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అల్లెసండ్రో గిలియో. క్రోన్, అల్సరేటివ్ కోలైటిస్ లాంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే పెంటసా ఔషధాన్ని తెలంగాణలో ఉత్పత్తి చేసేందుకు నూతన ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మేసాలా జైన్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ తయారీదారుల్లో ఒకటిగా ఉన్న ఫెర్రింగ్ ఫార్మా ప్రస్తుతం వివిధ దేశాల నుంచి తన ఉత్పత్తులను తయారు చేస్తోంది. వీటికి అదనంగా హైదరాబాద్లో తన ఫార్ములేషన్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఫెర్రింగ్ ఫార్మా విస్తరణ ప్రణాళికపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఇటీవలే ఈ కంపెనీ యూనిట్ను ప్రారంభించానని, నెల రోజుల్లోపే ఈ కంపెనీ మరో 60 మిలియన్ యూరోల పెట్టుబడి పెట్టనుండడం ఆనందంగా ఉందని ఆ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పేందుకు ఫెర్రింగ్ ఫార్మా నిర్ణయమే నిదర్శనమన్నారు. కేవలం దేశీయ కంపెనీలకే కాకుండా అంతర్జాతీయ కంపెనీలకు సైతం తెలంగాణలో అత్యంత సానుకూల వాతావరణం ఉందన్న విషయాన్ని ఈ పెట్టుబడి ప్రకటన నిరూపిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య, ఉపాధి అవకాశాల వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు మంత్రి కేటీఆర్. న్యూస్ రాష్ట్రాలపై కేంద్రం ఆర్థిక యుద్ధం ప్రకటించినట్లుగా ప్రవర్తిస్తుంది. రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్న మోదీ సర్కార్ నిందను మాత్రం ఆర్థిక సంఘంపై మోపుతుంది. ఆర్థిక సంఘం సిఫారసులో అనుకూల అంశాలే అమలు చేస్తుంది. ఫైనాన్స్ కమిషన్ చెప్పుకున్న రాష్ట్రాలపై జబర్దస్తి చేస్తుంది. ఆఫ్ బడ్జెట్ అప్పులను రాష్ట్రాల మెడకు చుట్టే ప్రయత్నిస్తుంది. ఇన్నాళ్లు రాష్ట్రాల హక్కులను హరించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా వాటిపై ఆర్థిక యుద్ధం మొదలుపెట్టింది. తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నది. 15వ ఆర్థిక సంఘం సిఫారసులను పూచిగా చూపుతూ బడ్జెటేతర అప్పులను రాష్ట్రాల మెడకు చుట్టి అభివృద్ధికి బ్రేకులు వేస్తున్నది. వాస్తవానికి ఈ అంశంలో ఆర్థిక సంఘం చెప్పిన దానికి భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తున్నది. కమిషన్ సూచనల్లో తనకు నచ్చిన వాటిని అమలు చేస్తూ కొన్నింటిని తనకు అనుకూలంగా మలుచుకుంటూ రాష్ట్రాలపై కక్ష సాధిస్తున్నది. ప్రభుత్వాలు బడ్జెటేతర రుణాలను నియంత్రించాలని కమిషన్ సూచించింది. అదనపు రుణాలు తీసుకోవడంలో క్రమశిక్షణ పాటించాలని చెప్పింది. కానీ కమిషన్ సిఫారసుకు కేంద్రం సొంత భాష్యం చెప్పింది. బడ్జెటేతర రుణాలను రాష్ట్రాల అప్పుల్లో జమ చేస్తామంటూ అకస్మాత్తుగా ప్రకటించింది. కమిషన్ సిఫారసుల్లో ఈ పదమే లేదు. పోనీ రాష్ట్రాల అభిప్రాయాలను కూడా తీసుకోలేదు. దేశ చరిత్రలో ఇలా చేయడం ఇదే మొదటిసారి. అలాగే ఎఫ్ఆర్బిఎం చట్టానికి భారీగా మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కమిషన్ అన్నది. నిర్దిష్ట లక్ష్యాలను నిర్ణయించుకొని ప్రభుత్వాలు రుణభారాన్ని తగ్గించుకునేలా ప్రణాళిక రూపొందించాలని, ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో కూడిన అత్యున్నత కమిటీని నియమించాలని చెప్పింది. సిఫారసులను పార్లమెంటు ముందు ఉంచి ఆమోదం పొందిన తర్వాత అమలు చేయాలంది. కానీ కేంద్రం సిఫారసులన్నింటినీ పక్కనబెట్టి రుణభారాన్ని తగ్గించుకోవాలన్న పదాన్ని మాత్రం తనకు అనుకూలంగా మలుచుకున్నది. రాష్ట్రాలు రుణాలను అర్జెంటుగా తగ్గించుకోవాలంటూ ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పులు చేయకుండా రాష్ట్రాలకు అడ్డుపుల్ల వేసింది. నిధుల సమీకరణను నిలిపివేసింది. రాష్ట్రాల అప్పులను అడ్డుకోవడంలో ఆర్థిక సంఘాన్ని అడ్డుపెట్టుకుంటున్న కేంద్రం అదే ఉత్సాహాన్ని కమిషన్ సూచనల అమలులో పాటించడం లేదు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. 2019-20లో తెలంగాణకు కేంద్ర పన్నుల్లో వచ్చిన వాటాకు తగ్గకుండా 2020-21లోనూ నిధులు పంచాల్సి ఉన్నదని ఆర్థిక సంఘం చెప్పింది. ఈ మేరకు తెలంగాణకు 723 కోట్ల రూపాయలను ఇవ్వాలని చెప్పింది. సాధారణంగా ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం అమలు చేస్తుంది. కానీ చరిత్రలో తొలిసారి మోదీ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని గంగలో కలిపింది. తెలంగాణకు నయా పైసా ఇచ్చేందుకు ముందుకు రాలేదు. అలాగే 2021-26 మధ్య కాలానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇన్సెంటివ్లు, ప్రత్యేక గ్రాంట్లు, రంగాల వారీగా నిధులు కేటాయింపు జరపాలని లెక్కలతో సహా ఆర్థిక సంఘం సూచించింది. కానీ కేంద్రం ఈ ప్రతిపాదనల్ని ఒప్పుకోలేదు. అనేక సిఫారసులను పునః సమీక్షించాలంటూ తిప్పి పంపింది. అటు 14వ ఆర్థిక సంఘం తెలంగాణకు కేటాయించిన నిధుల్లో 817.61 కోట్ల రూపాయలు కేంద్రం బకాయి ఉన్నది. 315.32 కోట్ల రూపాయలు గ్రామీణ స్థానిక సంస్థలకు, 502.29 కోట్ల రూపాయలు పట్టణ స్థానిక సంస్థలకు రావాల్సి ఉన్నదని ఆర్థిక సంఘం చెప్పింది. కానీ మోదీ సర్కారు 14వ ఆర్థిక సంఘం గడువు పూర్తయినా తెలంగాణ ప్రభుత్వం 10 సార్లు లేఖలు రాసినా ఆ నిధుల్ని విడుదల చేయలేదు.
తెలంగాణకు రావాల్సిన అనేక నిధులను కేంద్రం తొక్కిపెడుతున్నది. 2014-15లో తెలంగాణకు రావాల్సిన సిఎస్ఎస్ బకాయిలు 495.20 కోట్ల రూపాయలను కేంద్రం పొరపాటున ఏపీ ఖాతాలో వేసింది. వీటిని తిరిగి ఇప్పించాలని కోరితే మోదీ ప్రభుత్వం స్పందించడం లేదు. మిషన్ భగీరథకు 19,205 కోట్ల రూపాయలు, మిషన్ కాకతీయకు 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచిస్తే ఇప్పటి వరకు నయా పైసా విదల్చలేదు. మొత్తంగా తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సినవి 7,183 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వీటిని ఇవ్వాలని తెలంగాణ కోరినా, నీతి ఆయోగ్ వంటి కమిషన్లు చెప్పినా కేంద్రం పట్టించుకోవడం లేదు. కానీ ఆర్థిక సంఘం చెప్పకున్నా రాష్ట్రాలపై కక్ష సాధిస్తున్నది.